ఈరోజు పీతల కూర వండుకుందామండి. పీతలు శుభ్రంగా క్లీన్ చేసుకుని మైదా, ఉప్పు, పసుపు అంతా వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాను. శుభ్రంగా కడుక్కొని వండుకుందాం. చూడండి, శుభ్రంగా కడుక్కుందాం 2-3 సార్లు. ఇప్పుడు పీతల పులుసు పెట్టుకుందామండి. సెట్ పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుని ఆయిల్ వేసుకున్నాను. ఇది ఫిష్ ఆయిల్ అండి, అందుకని ఫిష్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మిక్సీలో వేసుకున్నానండి, కొంచెం మెత్తగాను. నూనె వేడెక్కింది, ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం అంత ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు శుభ్రంగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాయండి. ఇప్పుడు టమాటా ప్యూర్ వేసుకుందాం కొద్దిగానే. బాగా వేగాయి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం, పసుపు, కొద్దిగా మిరియాల పొడి, కారము 2 టీ స్పూన్లు కారం సరిపోద్దండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా. కొద్దిగా ఫిష్ మసాలా వేసుకుందామండి. చూడండి, ఇప్పుడు కడిగి పెట్టుకుని పీతలు వేసుకుందాం. చూడండి, మూత పెట్టుకుని కొంచెం మగ్గించుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇప్పుడు నీళ్ళు వేసుకుందామండి సరిపడాను. పీతల పులుసు రెడీ అవుతుందండి. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకుందాం. కొంచెం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేద్దామండి. పీతల పులుసు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పీతల పులుసు అంతే అక్కతువ్వ لا చాలా టేస్ట్గా ఉందండి పీతల పులుసు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది.